Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం నేను చెప్పే వ్యక్తే 100కి 100% హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇది 100కి 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి వీక్ నేను ఎవరైతే ఎలిమినేషన్ అని చెప్తానో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ నుంచి ఎలిమినేషన్ వెళ్ళిపోతున్నారు, బిగ్ బాస్ హౌస్ నుంచి. అయితే ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యేది మాధురి గారు, దువ్వాడ మాధురి గారు ఎలిమినేట్ అయ్యి ఆమె హౌస్ను వెళ్ళిపోయింది. అయితే తనూజ దగ్గర గోల్డెన్ బజ్ పవర్ ఉన్నా కూడా ఆమె దాన్ని వాడలేదు. ఆమె దగ్గరనే అట్టి పెట్టుకొని అట్లే ఉంచుకుంది. గోల్డెన్ పవర్ ఉన్నా కూడా దాన్ని మాధురి కోసం వాడలేదు. దీనివల్ల మాధురి హౌస్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మాధురి గౌరవ్తో పోల్చుకుంటే మాధురే బెటర్. హౌస్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కొద్దిగా గొడవలకి ఆజ్యం పోసినట్టు అనిపిస్తుంది. మంచిగా ఆమె గేమ్స్లో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది. హౌస్లో వాళ్ళు గేమ్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడండి, మాధురిని అర్థం చేసుకోండి. మాధురి ఒక బిగ్ బాస్ చెప్పిన ఒక 2 minutes లోపల గేమ్ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఆమె మైండ్లోకి వెళ్ళిపోతుంది గేమ్. మిగతా వాళ్ళు అర్థం చేసుకోవడానికన్నా కొద్దిగా టైం పడుతుంది, కానీ మాధురి గారు ఏమంటే అర్థం చేసుకుంటారు. కానీ ఇంకొక బాధ కూడా అనిపిస్తుంది, ఒక ఫ్యామిలీ వీక్ ఉన్నట్టయితే బాగుండు అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ సీను వాళ్ళు కూడా హౌస్లోకి వచ్చినప్పుడు మాధురి గారి ఆయన రియాక్షన్ కూడా చూద్దాం అనిపించింది. కానీ మనం బిగ్ బాస్ ప్రేక్షకులు అది మిస్ అయ్యారు. ఇది అర్థం చేసుకొని ఉంటే కొద్దిగా ఆమెకు ఓటింగ్ జరిగి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఈ గౌరవ్ మాత్రం ఆయనకి లాంగ్వేజ్ రాదు, గేములో కూడా ఎక్కువ అవపడట్లేదు. ఆయనకి హౌస్మెంట్స్ ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటాడు. దీనివల్ల ఆయన గేమ్ కూడా ప్లే లేదు. ఇద్దరితో పోల్చుకుంటే మాత్రం మాధురే బెస్ట్ అనిపించింది. కానీ ఏం చేస్తాం, బిగ్ బాస్ చివరి తీర్పు అది. నేను మాధురిని ఉంచుతారేమో అనుకున్నా ఇంకొక వీక్ అన్నా, కానీ పాపం మాధురి గారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంజన గారు కూడా అప్పటికే ముందన్నారు శనివారం ఎపిసోడ్లో, ఉంటే నేనన్ను ఉండాలి లేకపోతే మాధురి గారు అన్న ఉండాలి, ఒకటే మా ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది సార్, అందువల్ల మా ఇద్దరు ఇట్లా ఒకరు ఉండాలనుకుర్రు. దాంతో మాధురి గారే పాపం హౌస్ వెళ్ళాల్సి వచ్చింది. మనందరికీ కొద్దిగా బాధ అనిపిస్తున్నా కూడా దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఆనందం అవుతున్నాలా, ఎందుకంటే తన మాధురి తన దగ్గరికి వస్తుందనే ఒక ఆనందంలో ఆయన ఉన్నాలా. కానీ కొద్దిగా బాధ కూడా అనిపిస్తున్నాలా. ఇంకొక నెక్స్ట్ వీక్ ఉంటే ఫ్యామిలీకి వీక్ ద్వారా ఆయన నేషనల్ టెలివిజన్లో కనిపించేవాడు అందరికీ. మనం కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఎక్స్ప్రెషన్స్, హావభావాలు అంటే అన్నిటిని క్యాచ్ చేద్దాం అనుకున్నాం, కానీ మనం మిస్ అయిపోయాం. కాబట్టి ఏం చేయలేం దానికి. ఇక ఆమె ఎలిమినేట్ అయిపోయింది. నిన్న నాగార్జున గారు భరణి గారిని బాగా ఆడుకున్నారు పాపం. ఎందుకంటే దివ్య కెప్టెన్సీ విషయంలో నువ్వు సేఫ్గా ఆడావా లేకపోతే గేమ్ ఆడావా అంటే హౌస్మేట్స్ అందరూ కూడా సేఫ్ ఆడారన్నారు, ప్రేక్షకులు కూడా సేఫ్ ఆడన్నారు. పాపం భరణి గారికి ఏమో అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యా, ఫస్ట్ ఇమానియల్, సెకండ్ రాము రాథోడ్, థర్డ్ నిఖిల్, ఇట్లా ఆయన ఫిక్స్ అయిపోయింది ఒక 6గురిని. కానీ ఆయన చెప్పింది ఏంటంటే నేను లాస్ట్కి దివ్య వచ్చింది కాబట్టి దివ్యాని కెప్టెన్సీ చేద్దాం అనుకున్నా. అది నేను ముందరనే తనుజకు చెప్పబోయినా కానీ ఆల్రెడీ టైం అయిపోయిందని మీరు అంటారు సార్. కానీ ఆయన ఊహించుకుండు. కానీ బిగ్ బాస్ మాత్రం పాపం నాగార్జున గారు ఆయన సేఫ్ గేమ్ ఆడిందని చెప్పి ప్రేక్షకులు అర్థమయ్యేటట్టు చెప్పాడు. దీనివల్ల ఆయన ఓటింగ్లో కూడా ప్రాబ్లం రావచ్చు రేపు. ఎందుకంటే ఇప్పటికే బంధాల భరణి ఆయనకు పేరుంది ఆల్రెడీ. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు దివ్యకి భరణికి మధ్య రిలేషన్ ఏందనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు బాగా గమనించారా, భరణి గారిని ఒక్క మాట అన్నా కూడా దివ్య తట్టుకోలేకపోతుంది. వాళ్ళ మీద తర్వాత ఏ విధంగానైనా రివెంజ్ తీసుకుంటుంది. నిన్న నాగార్జున గారు కూడా భరణి గారిని అంటుంటే అసలు చాలా ఫీల్ అయిపోతుంది దివ్య. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా ఒకసారి గ్రహించాలి. వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏందనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి. తనుజ, సంజన వీళ్ళిద్దరి మధ్య ఎవరిది తప్పు అని అనిపిస్తే, నాకు తనుజ మంచి కంటెస్ట్, ఆమె బిగ్ బాస్ విన్నర్ చేద్దామని ఆమె నిర్ణయించుకున్నట్టుంది తనుజ గారినే.
ఎందుకంటే ఆ విధంగానే అనిపిస్తుంది. నాగార్జున గారి బిహేవియర్ కూడా తనుజాని విన్నర్ చేద్దామా అన్నట్టే అనిపిస్తుంది. బిగ్ బాస్ వైబ్రేష్ అన్నీ చూస్తుంటే, ఎందుకంటే తనుజ సంజన వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది. కానీ ఎక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది? సంజన గారు భోజనం చేస్తున్నారు. భోజనం చేసే మనిషి మీద ఎవరైనా ఆ విధంగా అరవడానికి అరుస్తారా? ఆ విధంగా అరిస్తే ఆ మనిషి భోజనం చేయలేస్తాడా అనేది కొద్దిగా గ్రహించాలి. కానీ తనుజ ఏం చేసింది? సంజన మీద అరుస్తూనే ఉంది. మనకే చిరాకు అనిపించి ఒక్కొక్కసారి ప్లేట్ ఇసిరి కొడతాం. అట్లాంటిది ఆమె చాలా వరకు పేషెన్స్ ఉండి తర్వాత వదిలేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీన్ని కూడా నాగార్జున గారు కన్నింగ్గా చెబుదామని ట్రై చేసిండు, కానీ అది ప్రేక్షకులు కూడా చెప్పిద్దామని అనుకుండు. కానీ ప్రేక్షకులు ఏమన్నారు? తనుజ తప్పు లేదు, కానీ చెప్పే విధానం తప్పు అని చెప్పేసారు. దీంతో నాగార్జున గారికి కూడా, మీరు బాగా గమనించండి, నాగార్జున గారు కూడా ఏం చేయాలో అర్థం కాలే. తర్వాత ఇంకో ప్రేక్షకులు నన్ను అడిగారు, ఆమె కూడా సేమ్ ఈ విధంగానే సమాధానం వచ్చింది. దీంతో మళ్ళా కవర్ చేసుకుంటూ, అంటే తనుజ తప్పు లేదు కానీ చెప్పే విధానం తప్పు అని చెప్పి అక్కడ సరి చేయడానికి ట్రై చేసిండు. ఎందుకో బిగ్ బాస్ తనుజాని విన్నర్ చేద్దామని ఫిక్స్ అయినట్టుంది ఈసారి. అయితే ఈసారి ఇమానియల్, సుమన్ వీళ్ళందరూ ఓటింగ్లోకి వచ్చినప్పుడు ఆ ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది? తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందా? సుమన్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారా? ఇమానియల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారా అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఓట్లు చీలిపోయి తనుజకు పడుతున్నాయా? ఎందుకంటే ఉన్న ఇంటి సభ్యురాల్లో ఆమె కొద్దిగా మంచిగా జనాలకి సీరియల్ చూస్తుంటారు కాబట్టి ఆమె కనెక్ట్ అయి ఉంటారు ఇంట్లో లేడీస్ కూడా. అందుకోసం ఆమెకు ఓట్లు ఎక్కువ వేయచ్చు. ఇమానియల్ లేడు, సుమన్ శెట్టి లేడని వీళ్ళు కూడా థర్డ్ పర్సన్ తనుజను ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ ఓటింగ్ విధానం అనేది మనకి వీళ్ళిద్దరు కూడా నామినేషన్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ జరిగేటప్పుడు మనకు అర్థమైపోతుంది. సుమన్ శెట్టి గారా, ఇమానియలా, తనుజానా? మ్యాక్సిమం తనుజ గారే ఉండొచ్చు, లేకపోతే సుమన్ శెట్టి, ఇద్దరి మధ్యలో టఫ్ పోర్ ఉండొచ్చు. ఉంటేనేమో సుమన్ శెట్టి గారు ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, లేకపోతే తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. ఇమానియల్ కూడా పాపం చాలా వరకు చాలా మంచి గేమ్ ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఇప్పటి వరకు ఏ హాస్య నటుడు కూడా బిగ్ బాస్లో విన్నర్ కాలేదు. పాపం వాళ్ళ కోరిక కూడా. ఇమానియల్ కూడా బిగ్ బాస్ విన్నర్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్స్ ఆడతాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కన్నింగ్ అనేది లేదు. ఎంతసేపటికి ఏదున్నా యథార్థం మాట్లాడతాడు. పాపం నిన్న తనుజ ఇమానియల్ మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఆమె చేయితో అతన్ని పర్మనెంట్ హౌస్ మెంబర్గా ఉంచుతానని ఇమానియల్ అనుకుండు, కానీ తనుజ అతన్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. రాము రాథోడ్ని పర్మనెంట్ హౌస్ మెంబర్గా ఉంచుతా. పాపం ఇమానియల్ ఫీల్ అయ్యిండు. ఎందుకంటే ఇప్పటివరకు మనం క్లోజ్గా ఉన్నాంగా, నన్నే చేస్తామన్న ఉద్దేశంతో ఉండు. అదే నామినేషన్ ప్రక్రియలో ఆ పాయింట్ తీస్తామని అనుకుండంట. దాన్ని కూడా నాగార్జున గారు కన్నింగ్గా తనుజకి అనుకూలంగా ఉండేటట్టు ఆ పాయింట్ మాట్లాడిండు. మీరు బాగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఎంతసేపటికి తనుజ గారికి సపోర్టుగానే నాగార్జున గారు మాట్లాడుతున్నారు. నేనైతే మైండ్లో ఫిక్స్ అయినా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈసారి తనుజానే విన్నర్ చేద్దామని బిగ్ బాస్ ఫిక్స్ అయినట్టుంది. ఆమె మీద ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా మన బిగ్ బాస్ గారు సొంత బిడ్డలాగా చూసుకుంటుండు. కాబట్టి ఈసారి తనుజానే విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది ఇప్పుడే చెప్పలేము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. ఇట్లాంటి కొత్త విషయాలు మీకు ఎప్పుడు అందిస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.